Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. సో మీరు ఆయన సక్సెస్ని అంటే ఆయన వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో విధానాలు చాలా మారిపోయినాయి. సాంగ్స్ అంటే ఏదో హీరోయిన్ మీద ఎక్కువ చేస్తారు, సాంగ్ హీరోలు ఎక్కువ పరిగెట్టడం, ఊటీ తోటల్లో పరిగెట్టడం, లేకపోతే నాగేశ్వరరావు గారికి బాగా డ్యాన్స్ చేసేవారు ఆ రోజు. స్టెప్పులు అంటే నాగేశ్వరరావు సారీ కృష్ణ గారి స్టెప్పులు కానీ, శోభన్ బాబు గారి స్టెప్పులు కానీ, ఎన్టీఆర్ గారి స్టెప్పులు కానీ అవన్నీ మా అందరి ఒక టైప్, ఒక స్కూల్ మీద. కాకపోతే ఏంటంటే సలీం మాస్టర్ వచ్చిన తర్వాత రామారావు రెచ్చిపోయారు. అవునండి, బ్రహ్మాండంగా చేసేవాడు. ఎదురులేని మనిషి కదా బిగినింగ్. కృష్ణముకుందామరారి పాట బిగినింగ్ అండి, రామారావు స్టెప్ లేయడం. సో ఆ విధంగా మేము పెద్ద టాలెంట్ కాకపోయినా ఉన్నంతలో చేయగలిగాం అనేది అంట. బట్ చిరంజీవి గారు వచ్చినప్పుడు టోటల్గా వరల్డే మారిపోయింది. సో అదే అన్న, సాంగ్స్ సిస్టమ్స్ మారిపోయింది, ఫైట్ సిస్టమ్స్ కూడా బోడదు మార్పు వచ్చింది. ఫైట్లో ఏం చేసేవారంటే ఫైట్ మాస్టర్ లాగానే అన్న నువ్వే ఎక్కువ కష్టపడుతూ రిస్క్లన్నీ షార్ట్లన్నీ పెడతాను, డూపులు చేసేస్తారు, మధ్య మధ్యలో మీకు క్లోజ్ షాట్లు ఇస్తాను నేను. ఓకే, ఎందుకంటే రామారావు అలాగే చేశారు, నాగేశ్వరరావు కూడా అలాగే చేశారు. ఎవరైనా ఎనీ హీరో ఎవరైనా సిస్టమ్ అది కెమెరాకి ఇట్లా కొట్టండి అని మనం ఇట్లా 4-5 సార్లు కొట్టం, ఇట్లా కొట్టడం తీసేవాడు. అవతల వాళ్ళు డమాలు పడిపోతుంటారు వాళ్ళు. అట్లా చిరంజీవి గారు వచ్చిన తర్వాత వీటన్నిటిలోనూ మార్పు వచ్చింది. అందుకని నేను అంటాను, చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు, చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా అవును, అదొక చిరంజీవి శకం అనమాట. అంత సక్సెస్ అవ్వటం, సాంగ్స్ బ్రహ్మాండంగా చేసేయడం, ఫైట్లు బ్రహ్మాండంగా చేసేయడం. ఆ తర్వాత కృష్ణ గారు మేమందరం ఇట్లా ఫైట్లు చేస్తుంటే ఎవరికి నచ్చేయి కదా. అవునండి, అవన్నీ ఏంటో తేలిపోయాయి. చిరంజీవి గారు వచ్చి ఫైట్లు చేసిన తర్వాత ఇంకెవరు డూప్ అంటే కూడా ఒప్పుకునేవాడు కదా. అవును, నేను చేస్తానంటే నాకు డూప్ అక్కర్లేదు అనుకున్నట్టుగానే సినిమా బాపు గారు కూడా చూసి షూటింగ్ జరిగే రోజుల్లోనే చిరంజీవి చేసేస్తా అంటే ఆ జనం మధ్యలో ఆ డ్యాన్సులు అవన్నీ సెకండ్ టేక్ అనేది కూడా అవసరం ఉండేది కాదు. చేస్తాడు ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, పెద్ద హీరో అవుతాడని ఆయన జయకృష్ణే అసలు తీసుకొచ్చింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళలో బాగున్నాడు ఈ కుర్రాడని చెప్పి జయకృష్ణ తీసుకొచ్చి పెట్టాడు. అవునా, అప్పుడు క్రాంతి కుమార్ కూడా చూసి క్రాంతి కుమార్ ప్రాణం ఖరీదులో పెట్టాడు. సో అట్లా ఇక సక్సెస్ వచ్చేసి అవునండి దుమ్ము దులిపేశాడు. ఆయన ఒక యుగం కింద ఫామ్ అయిపోయి. అంటే అదొకటి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయనకి వెనక ఎవరు లేరు, స్వతహాగా సొంతంగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అంటే ఇక్కడ ఒక్క పాయింట్, మీరు ఒక 50 ఏళ్ల సినిమా పరిణామాలన్నిటికీ కర్మసాక్షి మీరు. అంటే మీరు అన్నిట్లో ఉన్నారు, ఇందులో లేరు, అన్నీ మీకు తెలుసు, బట్ మీకేమీ తెలియనట్టుగానే ఉన్నారు ప్రతిదీ. ఇప్పుడు మొదటి నుంచి కూడా సార్ అన్ని చోట్ల ఎక్కడ సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరు మాట్లాడుకున్నా, ఒకరి ఎదుగుదల కానీ లేకపోతే ఒకరి తాలూకా డౌన్ఫాల్ కానీ, వీటన్నిటి మధ్యలో క్యాస్ట్ అనే పాయింట్ని ఎక్కువగా అందరూ రిఫర్ చేస్తారు సార్. అందరూ ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీ అనగానే ఓకే, రాజకీయాలు అంటే ఇంకా క్యాస్ట్ బేస్డే అనుకోండి, ఇంకా అవి ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇంకా ఆ గొడవలు. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వరకు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటుంది ఈ రూమర్ కానీ ఈ ఆరోపణ కానీ సినిమా పరిశ్రమ మీద? ఎందుకంటే మీరు ఒక వర్గం, చిరంజీవి గారు ఇంకొక వర్గం. బట్ చిరంజీవి గారి గురించి మీరు ఇంత గొప్పగా మొదటి నుంచి మాట్లాడారు ఏం సార్? ఆయన రేజ్ కూడా అలాగే అందరూ ఎంకరేజ్ చేసి ఆయన తలని పట్టుకున్నారు. ఈ ఆరోపణ ఎందుకండి సినిమా పరిశ్రమ నాకు తెలిసినంత వరకు మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఏ రోజున కూడా క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు అక్కడ. నువ్వేం క్యాస్ట్ అనేది ఎవరికి తెలిసేది కాదు. ఫలానా పేర్లు చెప్పుకున్నా, ఫలానా డైరెక్టర్ అని చెప్పుకునే వాళ్ళేమే తప్ప ఇదిగో ఇతని ఈ క్యాస్టాడు కాబట్టి మనం చేయాలి అనేది ఇట్లాంటివి ఉండేవి కదా అసలు. ఓకే, హైదరాబాద్ వచ్చిన తర్వాత అది ఈ రాజకీయం ఇక్కడ అందరూ కూడా ఇది కదా. మెడ్రాస్లో ఉన్నంత వరకు ఏంటంటే సినిమా వాళ్ళందరూ ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్. జెంట్స్ కలిసేవారు, లేడీస్ కూడా, ఫ్యామిలీ లేడీస్ కూడా వాళ్ళు కూడా చక్కగా కలుసుకునేవారు. ఎందుకంటే ఏ ఫంక్షన్ వచ్చినా మన సినిమా వాళ్ళందరినీ పిలుచుకునేవాళ్ళం. అందుకని అందరూ అసలు ఎక్కడ ఎవరికి కూడా క్యాస్ట్ అనేది తెలియదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత పొలిటికల్గా కూడా అప్పటికే క్యాస్ట్ స్టార్ట్ అయిపోయి, అంటే అప్పట్లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చౌదరీస్ దే డామినేషను, లేకపోతే ఇంకొక కులం వాళ్ళని రానివ్వకుండా అడ్డు పెట్టారు, కొంతమంది తాలూకు ఎదుగుదలను ఆపేశారు.
అని కొంతమంది జర్నలిస్టులు ఇటీవల రోజుల్లో యూట్యూబ్లో మాట్లాడుతున్నారండి. పెట్టారు గారండి. అసలు నిజంగా అదే మాట మీరు అన్నట్టు జరిగినట్టే ఇవాళ రోజున ఎవరో వచ్చేవారు కాదు. మరి సినిమా ప్రొడ్యూసర్లు ఎక్కువ 75% చౌదరి సార్, ఆర్టిస్టు, మెయిన్ రామారావు, నాగేశ్వరరావు, సోహన్ బాబు గారు, కృష్ణ గారు, మీరు అందరూ. అవును, ఒక కృష్ణరాజు గారు మినహాయిస్తే అందరూ వాళ్ళు. మరి డిస్ట్రిబ్యూటర్స్, మీ ఏ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ అయినా చెప్పండి, అందరూ వాళ్ళే. థియేటర్స్ ఉన్నాళ్ళు, అది ఎక్కువ వాళ్ళే. ఇంత డామినేషన్ ఉంది, ఫలానా వాళ్ళు రాకూడదని అనుకోవాలి. టాలెంట్ ఎవరి దగ్గర ఉంటుంది, ఎందుకంటే క్రియేటివ్ జాబ్ సినిమా అనేది. అవునండి. ఇది పార్టీ అంటే అది వేరే విషయం. ఇదిగో ఈ మన కులం అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటే ఇతను ఓట్లు ఇన్ని వస్తాయి ఎందుకని చెప్పి కులానికి ఇన్ని ఓట్లు, సినిమా అది కాదు కదా. కాదు కదండి. సినిమాలో టాలెంట్ మనం ఇచ్చిన క్యారెక్టర్ బాగా ఎవడు చేయగలడు, ఎవరికి మార్కెట్ ఉంది చూసుకొని చేస్తాం అంతే తప్ప సినిమాలో మెడ్రాస్లో ఉన్నంత వరకు అసలు క్యాస్ట్ అనేది లేదు సార్. ఎవరే క్యాస్టో కూడా తెలియదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రం కొంతవరకు వచ్చింది, బట్ అది కూడా టెంపరీ. ఇప్పుడైనా ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. అదేనండి. అసలు ఇప్పుడు నేను విజయబాబు రెడ్డి గారు నేను అన్నాను అనుకున్నాం, మేము అందరం ఒక్క ఊరి నుంచి వచ్చాం, మేము ఇద్దరు రూమ్మేట్స్, అంత క్లోజ్. బాపిరెడ్డి గారు మీరు మరి అన్ని సినిమాలు చేశాను ఆయన దగ్గర. అప్పుడు 6-7 సినిమాలు చేశాను. చిరంజీవి వచ్చిన కానీ చిరంజీవి షిఫ్ట్ అయ్యాడు. అది ఎప్పుడు తప్పని నేను అనుకోలే. చిరంజీవి టాలెంట్, అద్భుతమైన టాలెంట్ ఉంది, మంచి మార్కెట్ ఉంది, అప్పటికే బాగా మార్కెట్లోకి వచ్చాడు. అవునండి, ఫైల్లోకి అని చెప్పి బాపిరెడ్డి బాగుంటుంది అతనితో చేయి అన్నా. నేను కూడా అట్లా అది ఈర్చిపడేవాడిని. అతను మన కులం కాదు. అయితే బాపిరెడ్డి గారు ఇదేంటి, అది అతను కాపు, మనం కమ్మ కదా, ఇదేంటి అని అన్ని ఉండేవాడిని. నన్నే పెట్టుకోను, నేను నన్ను వదిలేసి అతను పెట్టుకుంటామంటే అనలేదు కదా. అవునండి. మనకు ఏంటంటే సినిమా ప్రొడ్యూసర్గా తెలుగాడు ఎవరైనా సరే సినిమా హిట్ అవ్వాలి, నటించగలగాలి కదండి, పెర్ఫామ్ చేయగలగాలి కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు చౌదరి అయినంత మాత్రాన్ని ఆయన అందరూ ఆరాధించలేదు. అదే కదా. కృష్ణుడిగా, రాముడిగా ఏ వేషం వేస్తే ఆ వేషాన్ని ఆరాధించారు రామారావుని. నాగేశ్వరరావు, దేవదాసు అలాంటి విప్రనారాయణ మహా పాత్రలు చేశారు ఆయన, కాబట్టి నిలబడ్డారు. అవును. పోయిన వాళ్ళు ఎంతమందో తెలియదండి. అదే కదా. ఇప్పుడు ఎంతమంది ఇండస్ట్రీకి వచ్చి ఎంతమంది వెళ్ళిపోయారు. ఈ రకమైన విమర్శ ఎక్కువ ఎదుర్కొన్న పరిశ్రమ సెక్టార్ ఏదైనా ఉంటే సినిమా ఇండస్ట్రీ ఒకటే సార్. మీరు చెప్పినట్టుగా అలా అయితే మీరు చిరంజీవి గారు వద్ద నన్నే పెట్టుకోమని చెప్పారు. తర్వాత అశ్విని దత్ గారు, దేవర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారితో సినిమాలు చేశారు. ఎన్నో రోజులు అందరూ ఎక్కువ చేయడం, ఆయన సినిమాలతోనే వాళ్ళు కూడా ప్రయాణం చేయడం మనం కళ్ళెదురుగుండా జరిగిన చరిత్ర అది. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు మీరు మీ కెరీర్లో మీరు ముందుకెళ్తున్న దాంట్లో మీరు ఒక సినిమా రంగంలో 50 ఏళ్ళు, వ్యాపార రంగంలో 60 ఏళ్ళు, రాజకీయ రంగంలో 40 ఏళ్ళు, ఈ మధ్య ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలాగా నడిచాయి సార్ ఛానల్స్లో అన్నిట్లో. అంటే చాలా సుదీర్ఘమైన స్ట్రెచ్. మీరు ఆరోగ్యంగా ఉండడం భగవంతుడి అనుగ్రహం వల్ల మీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చారు. కాబట్టి ఇందులో మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసిన రంగం ఏదండి? సినిమా రంగమా, వ్యాపార రంగమా, రియల్ ఎస్టేటా, రాజకీయమా? అంటే మొదటి నుంచి కూడా నాకు బిజినెస్ అనేదే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా. అవునండి. అందుకని నేను అనుకున్నది సాధించాను, బిజినెస్లో స్టాండ్ అయ్యాను, నేను కొద్దిగా గొప్ప సంపాదించుకున్నాను అనేది వరకు నాకు ఇప్పటికి కూడా బిజినెస్ మీదే ఆలోచన. సినిమాల్లోకి వచ్చిన బిజినెస్ ఆలోచించాను, సినిమాని కూడా బిజినెస్గానే ఆలోచించాను. తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం బిజినెస్ని ఇట్లని ఎక్కడ నీతిగా నిజాయితీ అక్కడ 100% నీతి నిజాయితీ చేసాం. ఇక అందుకని ఇంకెక్కడా కూడా బిజినెస్ అనేది ఆలోచించాల. సో బిజినెస్గా నేను అవ్వాలనుకున్నాను, అయ్యాను. ఆ సాటిస్ఫాక్షన్ వండర్ఫుల్ సాటిస్ఫాక్షన్. అది సినిమా యాక్టర్ అవ్వడం అనేది ఒక అదృష్టం. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు నాకంటే ఎంతమంది అందమైన వాళ్ళు లేరు, ప్రమాణమైన పర్సనాలిటీ ఉన్నాడు. జూనియర్ ఆర్టిస్ట్లో కొంతమంది చూస్తుంటే ఏట్రా పాప ఇతను జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఇంత టాలెంట్ ఉందని అనుకుంటాం. చాలా అవునండి. అవును. కొంతమంది ఏమో చేతులారా చెడగొట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో రాంగ్ డెసిషన్స్ తీసుకొని కొంతమంది అవుతారు. అవునండి. అందుకని సినిమా యాక్టర్ అవ్వడం అనేది ఒక అదృష్టం సార్, పూర్వజన్మలో ఇచ్చిన అదృష్టం లాంటిది. అవును. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లో నేను ఎంత బిజినెస్ చేసినా మా చుట్టూ ఉన్న నలుగురికి తెలుసు తప్ప ఇంకెవరికి తెలియదు. అవునండి. సర్కిల్ వరకే తెలుస్తుంది అంతే. పొరుగురు వెళ్ళామంటే నువ్వేంటి, ఎవరు నువ్వు? నేను బిజినెస్ మ్యాన్ అండి. ఏం బిజినెస్ అంటాడే తప్ప దాన్ని మన పాపులారిటీ ఉండదు. అవునండి. అదే సినిమా యాక్టర్ అనుకోండి, అందరికీ తెలిసిపోతాం. ఏ ఊరు వెళ్ళినా క్రేజ్గా వచ్చేస్తారు, షేక్ హ్యాండ్లు అంటారు, రండి మా ఇంటికి అంటారు. సొంత మనిషి, ఫ్యామిలీలో మనిషిలాగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు, కాఫీ ఇస్తారు, భోజనం పెడతారు, ఫోటోలు తీయించుకుంటారు, ఇవన్నీ చేస్తారు. తర్వాత రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, పదంలో ఉన్నప్పుడు చాలా బాగా ఉంటుంది.
ఎంబడి పడిపోతారు జనం గినం అంతారు, గన్మెన్లు కార్లు పైన రెడ్ బల్బులు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకసారి పదవి నుంచి దిగిన తర్వాత ఎవడన్నా పలకరిస్తాడా? అస్సలు ఎవడు పలకరిస్తాడు. పలకరించండి సరికదా ఏసడిస్తారండి. ఇస్తారు అలా చేసాడు ఇలా చేసాడు విమర్శిస్తారు. వాడి మూలంగా నేను ఇట్లా నష్టపోయాడు ఇట్లా ఉంటాయి. అందుకని సినిమా ఇండస్ట్రీలో వచ్చిన దాన్ని నేను అదృష్టంగా భావిస్తాను. ఎంజాయ్ చేశాను దాన్ని. తర్వాత నాకు అభిమాన నటుడు కూడా చెప్పారంటే నాగేశ్వరరావు గారు. రామారావు కాదండి, రామారావు గారి పౌరాణిక సినిమాలును జానపద సినిమాలు నాకు ఇష్టం. సోషల్ సినిమాలు అన్నీ అంటే నాగేశ్వరరావు గారే నాకు. ఓకే. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు సావిత్రి గారి కాంబినేషన్లో వచ్చింది సినిమా వచ్చిందంటే అసలు కంపల్సరీగా ఫస్ట్ డే వెళ్ళిపోవాల్సింది. ఓకే. అలా ఉండేది. ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద చాలా ఎక్కువ. అవునండి, మొదటి సినిమాల్లో కొన్ని చోట్ల మీరు ఇలా అనుకోవడాలు నాగేశ్వరరావు అదే అనివారండి అన్నారు. నన్ను కూడా నా దగ్గరికి కూడా వచ్చి అన్నారు, ఏమన్నా నేను ఎప్పుడు ఆయన్ని నాకు ఇమిటేషనే రాదు, యాక్టింగ్ అంటే నేను ఏమనుకుంటానో అది ఫీల్ అయ్యి చేస్తాను అంతే, క్యారెక్టరే తప్ప నేను ఇది చేయలేదండి అని అన్న తర్వాత ఆలోచించి తర్వాత చూస్తే నా సినిమాలో కొన్ని ఉన్నాయి. అంటే ఆయన ఇమేజ్ నాలో అలా జీర్ణించుకుపోయారండి మీరు. అది నాకు తెలియకుండా కొన్ని వచ్చినాయి, తర్వాత అవి రాకుండా జాగ్రత్త పడ్డాను తర్వాత. అదే మేము అప్పుడు స్కూల్లో చదువుతున్న రోజుల్లో మీ సినిమాలు వస్తే అనివారండి, మాకు నవ్వొచ్చింది. ఆ మాటకి ఇప్పటికీ నవ్వొస్తుంది నాకు. నా అగ్గడి కటింగ్లో ఎక్కువ రేడి కానీ మురళీమోహన్ అంటే. బట్ మీ సినిమాలన్నీ దైవికంగా వచ్చినవన్నీ ఆడడం అంటే సినిమాలు సెలబ్రేట్ అయ్యాయి. తర్వాత ఏంటంటే నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, నేను మా అందరిది ఒక కేటగిరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అన్నీ కూడా. అంటే కుటుంబ సమేతంగా అందరు కలిసి కూర్చొని చూసే సినిమాలు. అవును. రామారావు అనేటప్పటికేమో జానపదాలు ఇవి అనేది ఒకటి చూస్తే మాస్ ఇవన్నీ. అవును. మరి కృష్ణ గారు అనేప్పుడు మొదటి నుంచి కూడా యాక్షన్ హీరో. అవును. యాక్షన్ హీరో, డాషింగ్ అండ్ డైరింగ్ హీరో. అవును. అసలు ఎవడో చేయని అని సినిమాస్కోప్ అనేది ఏంటో తెలియదు, 70mm ఏంటో ఏమిటో తెలియదు, యాక్షన్ సినిమాలు ఏంటో తెలియదు. ఇలాంటి కానీ మీరిద్దరూ కలిసి చదువుకోవడం, క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, అన్ని మేట్స్, మీరు ఎన్ని మేట్స్ ఉంటే అన్ని. మరి ఏ రోజైనా అసలు కృష్ణ గారిలో ఈ రకమైన యాంగిల్ మీకు కనిపించిందండి? తొలి రోజుల్లో ఆయన చాలా అమాయకంగా కనిపించేది. అదే చెప్తున్నా, చాలా అమాయకంగా ఉండేవాడు. మనిషి బాగా అద్భుతమైన కలర్ కదా, తెల్లగా ఉండేవాడు. మంచి గిరదాలు జుట్టు కూడా బాగా ఒత్తుగా ఉండేది. చాలా అందంగా ఉండేవాడు. ఆయన తెనాలి కాలేజీలో సీటు రాక తను అడిగిన గ్రూప్ ఎంపీసీ గ్రూప్ ఏలూరులో వస్తే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాడు. ఓకే. సో అందరూ కొత్త, ఎవరో తెలియదు. ఆయనకి తెలిసిన పట్టణం ముఖర్జీ గారు వాళ్ళ అక్కగారి ఊరు ఆ ఊరే కాబట్టి ఆయన తెలుసు. మల్లెపూ ముఖర్జీ గారు. ఓకే. ఆయన నా దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా మా అగ్గారు ఊరు, మీ సెక్షనే బి సెక్షన్, మీ ఇద్దరు కలుసుకుంటుండే అని చెప్పి నాకు అప్పు చెప్పాడు. అక్కడి నుంచి మీ ఇద్దరం కూడా ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ మేము. ఓకే. పక్క పక్కన కూర్చునేవాళ్ళం. అల్లర్ బ్యాచ్ అంతనే అనుకుండేవారు. కొంచెం క్లాస్ స్టూడెంట్స్ అందరినీ కూడా ముందు కూర్చోబెట్టారు. అట్లా తెలుసు. ఓకే. అప్పుడు కూడా సినిమాల గురించి పెద్ద అనేవాడు కాదు. కానీ నాగేశ్వరరావు గారిది వజ్రోత్సవం జరిగింది. 60 సినిమాలు పూర్తయిన టైంలో ఏలూరు కాలేజీలో ఆయన నన్ను పెకెట్ శివరాం వచ్చారు. సో మా కాలేజీ ఆడిటోరియంలో ఆయన మాట్లాడటం, ఆ క్రేజు, పిల్లలందరూ ఎగబట్టడం ఇవన్నీ చూసి కృష్ణ గారికి అప్పుడు వచ్చింది ఆలోచన. ఓకే. మనం ఎందుకు కాకూడదు అన్నారా? మనం ఇంత అందంగా ఉన్నాం కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే ఆయన, మనం అంటే ఆయన రాయల్ లాగా అనేవాడు. చెయ్యి బాగుంటుంది, నువ్వు చాలా అందంగా కూడా ఉంటావు కదా, బాగుంటుంది అన్న తర్వాత ఒకసారి ఈయన వచ్చాడు, మన తిలక్ గారు, డైరెక్టర్ తిలక్ గారు అని, కేబీ తిలక్ గారు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి చూసేసి పిలిచాడు, ఏంటి సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు. ఉందండి అన్నాడు. సరే నేను ఇప్పుడు సినిమా జరుగుతుంది, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలెట్టేపటికి ఇస్తాను అని అడ్రస్ ఇచ్చి నువ్వు వచ్చి కలువు నన్ను అన్నాడు. ఈ లోపల అదే సినిమా అతను డిగ్రీ పూర్తి చేశాడు, నేనేం ఫెయిల్ అయ్యాను, బయటకు వెళ్ళిపోయాను. అతను డిగ్రీ పూర్తి చేసి స్టూడెంట్ అండి కృష్ణ గారు కూడా యావరేజ్ స్టూడెంట్ అయితే ఎప్పుడైతే తిలక్ గారు కూడా అన్నారో బాగా యాక్టర్ అయిపోవాలని విపరీతమైన కోరుకుండేది. అప్పుడు అనేవాడు, పెద్ద యాక్టర్ని అయిపోవాలి, పెద్ద థియేటర్, వాళ్ళ ఊర్లో గైటీ థియేటర్ అని ఉండేది. ఆ గైటీ థియేటర్లుగా పెద్ద థియేటర్ కట్టాలి, మంచి పడవ లాంటి కారు కొనుక్కోవాలి, ఇవన్నీ అనేవాడు. ఓకే.
ఎంత అన్నా కూడా మాలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ వాళ్ళ దగ్గర తప్ప ఇంకోళ్ళ దగ్గర మాట్లాడేవాడు కూడా కాదు. అసలు మామూలుగానే తక్కువ మాట్లాడేవాడు. అప్పుడు కాలేజీలో నిక్నేములు పెడతారు కదా జనరల్గా, అతనికి దేవుడు అని పెట్టారు. ఎందుకు అంటే ఎప్పుడు చూసినా దేవుళ్ళలాగా వచ్చి కూర్చుంటాడు, మాట్లాడడం, పలకడం, విగ్రహం లాగా ఉంటాడు, మంచి బాగుంటాడు, ఇది అని దేవుడు అని పెట్టాం పేరు అందరం కలిసి. నిజంగా ఆ దేవుడు అని ఎందుకు పెట్టారో, ఎవరు పెట్టారో వేళ విశేషంగానండి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో దేవుడే. నిర్మాత శ్రేయస్సు కోరుకున్నటువంటి అద్భుతమైనటువంటి నటుడు కృష్ణ గారు. ఎవరన్నా తనతో సినిమా ఫ్లాప్ అయిపోతే, అతను వచ్చి కనపడకపోతే బంగారం కాదు హనుమంతరావు గారిని పిలిచి, ఏంటాడు అసలు కనపడలేదు అంటే, ఫ్లాప్ అయింది కదా అందుకని రావట్లేదు అన్నాడు. పిలుసుకురా అని చెప్పి మనిషిని ఇచ్చి పంపించి అనిపించి, ఏమయ్యా కనపడమంటే, సినిమా తీసి మళ్ళీ అంటే, ఏం తీయనండి, ఉన్న డబ్బులన్నీ పోయినాయి, నేను ఏం పెట్టి తీను, కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవు దగ్గర, నీకెందుకు నువ్వు వాడవయ్యా సినిమా అని చెప్పి సినిమా మొదలుపెట్టి ఇచ్చి, మొత్తం డబ్బులు ఫైనాన్స్ చేయించి, డైరెక్టర్ ఆయనే ఫిక్స్ చేసి, సబ్జెక్ట్ ఆయనే సెలెక్ట్ చేసి సినిమా చేయించాడు. డిస్ట్రిబ్యూటర్తో ఆయనే మాట్లాడి, అవసరమైతే హాస్టల్లో సినిమా రిలీజ్ ముందు డబ్బులు పే చేసేయాలి కదా అందరికీ, అక్కడ అవసరం వచ్చే సంతకం పెట్టేవాడు ఆయన. ఫైనాన్సర్స్కి సంతకం పెట్టి సినిమా రిలీజ్ చేయించి వచ్చిన లాభం మళ్ళీ అతనికి ఇచ్చాం. ఎవడు చేస్తాడండి? అప్పుడు చేస్తాడు. తర్వాత ఏ రోజున కూడా ఏ నిర్మాత దగ్గర కూడా డబ్బులు ఇస్తే కానీ నేను షూటింగ్ రానన్న మాట ఆయన లైఫ్ కెరియర్ మొత్తంలో ఇప్పుడు అన్నా. అవును సార్, అవును. ఇచ్చేది పుచ్చుకున్నాడు అంతే. ముందు సినిమా పూర్తి చేయబోయా, సినిమా రిలీజ్ చేయి. అది అందుకే సార్ ఈ మాట మీకు నోటీస్లోకి వచ్చింది లేదు. శోభన్ బాబుకి రూపాయి ఎగ్గొట్టినోడు లేడు, కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు అని ఒక సామెత. శోభన్ బాబు గారు చాలా నిక్కచ్చిగా ఉండేవారంటండి. డబ్బులు తెచ్చకపోతే షూటింగ్ అంటే ఆయన ఎందుకు అంత గట్టిగా అనాల్సి వచ్చిందంటే, ఆయన భూములు కొంటాడని చెప్పాం కదా. అవును. ఈ సినిమా ఉంది, మల్లెపూ సినిమా చేస్తున్నాం, లేకపోతే మానవుడు దానవుడు సినిమా చేస్తున్నాం, ఈ సినిమా ఇంత రెమ్యునరేషన్ ఇస్తారు, ఈ నెల ఇంత వస్తే ఈ నెల ఇంత వస్తే, ఈ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్లాన్ దాని మీద గీసేసుకునేవాడు. వచ్చి నోట్బుక్ ఉండేది ఇట్లా, షార్ట్ లేనప్పుడు అక్కడ తీసుకొని చూసుకుంటుంది, ఏదో రాసుకుంటూ ఉండేవాడు. అంతేగాని క్యారెక్టర్ వాటి గురించి కాదు, అట్లా అని కాదు, క్యారెక్టరే అదేలేండి ఇది. అందుకని ఏంటంటే ఆ డబ్బు ఆ టైంకి అతను ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోయేవాడు అనమాట. ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా. మరి వీళ్ళ సాధక బాధకాలు కూడా అవసరమే కదా సార్. అట్లే డిఫరెంట్గా పాటించుకుంటే ఎక్కడ ఉన్నాడు కానీ. అదేలేండి, అదే అంటే మనం కృష్ణ గారితో కంపారిజన్లో, కృష్ణ గారితో కంపేర్ చేసుకుంటే కృష్ణ గారి తర్వాత ఎవరైనా కృష్ణ గారు, ఎవరైనా సరే మేమందరం కూడా అయింది. కాకపోతే నేను కూడా అదే నేనంటే బిజినెస్లోంచి వచ్చాను కాబట్టి ఫైనాన్స్లో ఎంత కష్టపడతారు, మరి ఎంత డబ్బు తీసుకొచ్చి పెడతాడు నిర్మాత. అవును, అవును సార్. ఫస్ట్ ఖర్చు పెట్టేదంతా ఆయన, ఆఖరణ చిల్లర ఎత్తుకునేది ఎవరంటే ప్రొడ్యూసర్. అవునండి. అది వస్తే ఇంకో సినిమా తీస్తాడు, లేకపోతే నిర్మాతల హీరోవా మీరు దర్శకుల హీరోవా అంటే నిర్మాతల హీరో. నేను నిర్మాతల హీరో.